కీర్తన గ్రంథం 40వ సంకీర్తన. దేవుని బిడ్డలారా, పిల్లలు హాస్పిటల్ వెళ్ళి మన లోపలికి వచ్చారు. మన పిల్లలు కూడా చూడక బయట కవర్ అయిపోయినా లోపలికి పంపించారు. ఇటు తిరగడం వెళ్ళిన పిల్లలు ఎవరన్నా బయట ఉంటే లోపలికి వచ్చారు. బయట కూడా కూర్చోమాట మన పిల్లలు, చర్చి పిల్లలు. మన పిల్లలు అంటే అందరూ కూడా చర్చి పిల్లలు ఎవరు బయట కూర్చోండి. 40వ సంకీర్తన. దేవుని బిడ్డలారా, 11వ వచనం నుంచి దేవుని చిత్తమైతే ఇదనపు ప్రార్థనలో చివరి వరకు కూడా 40వ అధ్యాయం నుంచి 17వ వచనం వరకు కూడా ఇది నాన్న ధ్యానం చేద్దాం. దేవుడు ప్రార్థన పూర్వకంగా చూపించిన మాటలు. మొదటి మాటను మనం చదువుకున్నాం. 11వ వచనం. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధుడానికి వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి నన్ను స్తుతించి మహిమపరుస్తున్నా. ఇంతవరకు సాక్ష్యాల ద్వారా మీరు మమ్మల్ని మీ నామాన్ని మహిమపరుచుకున్నారు. నేను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి నేను వెళుతూ ఉన్నప్పుడు మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిలబడినటువంటి నన్ను సంఘంను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. కీర్తన గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ గ్రంథంలోంచి మీ ఉద్దేశాలు మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తాను. నిలబడిన నన్ను కూర్చుని బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, 40వ సంకీర్తనని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు 11వ వచనం నుంచి మనం చూడగలిగితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను కీర్తనకారుడు రాయబడింది. దావీదు కీర్తన అని రాయబడింది. అంటే ఈ కీర్తనని దావీదు రాసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ 11వ వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే, యెహోవా నీ వాత్సల్యము నాకు దూరము చేయవు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాత్సల్యము అనే మాటకి అర్థం ఏంటి అని అంటే, తండ్రికి బిడ్డలకి ఉన్నటువంటి సంబంధం. తండ్రికి బిడ్డలకు ఉన్న సంబంధం వాత్సల్యం అంటే. దావీదు ఎప్పుడూ కూడా దేవునికి తండ్రిగా అనుకుని, మీరు యెషయా తండ్రి అయినప్పటికీ కూడా దావీదు తండ్రి అయినటువంటి దేవుని మీద ఎక్కువ ఆధారపడి ప్రార్థన చేసేవాడు. చూడండి, నా దేవ, నా తండ్రి అనేటువంటి మాటలు దావీదు కీర్తనలో చాలాసార్లు కనబడుతూ ఉంటాయి. అంటే దావీదు తండ్రి కుమారుడికి ఉన్నటువంటి దేవునికి, కుమారుడైనటువంటి దావీదుకి తండ్రి అయినటువంటి దేవునితో ఉన్నటువంటి బంధాన్ని బట్టి మాట్లాడుతూ, అయ్యా నీ వాత్సల్యం నాకు ఎప్పుడు కూడా దూరం చేయొద్దు అని అంటున్నాడు. అంటే నీ ప్రేమను ఎప్పుడు కూడా నీవు దూరము చేయొద్దు అని చెప్తున్నాడు. నిజంగా ఆయన మనల్ని విడిచిపెట్టినటువంటి సందర్భాలు అసలు ఎక్కడా కూడా లేవు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని విడిచిపెట్టిన సందర్భాలు ఎక్కడ కూడా లేదు. ఇర్మియా గ్రంథకర్త ద్వారా మాట్లాడుతున్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని అంటాడు. తర్వాత కీర్తనకారుడు మాట్లాడుతూ, ఇశ్రాయేలును కాపాడువాడు పునకడు నిద్రపోవచ్చు. మళ్ళా యెషయా గ్రంథంలో మాట్లాడుతూ, ముదిమి వచ్చు వరకు తల వెంట్రుకలు. అంటే ప్రతి క్రమములోనూ కూడా ఆ కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట కానీ, దేవుడు మన పట్ల చూపిస్తున్న వాత్సల్యం కానీ, దేవుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. మనం దేవుడిని విడిచిపెట్టి ఉండొచ్చు, మనం ఏం చేయొచ్చు, దేవుని విడిచిపెట్టి ఉండొచ్చు, దేవుని మరిచిపోయి ఉండొచ్చు, దేవుని మర్చిపోయి మనం ఉండొచ్చు, దేవుని జ్ఞాపకం చేసుకోవడం విడిచిపెట్టేసి ఉండొచ్చు.
దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం విడిచిపెట్టే ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టినటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మనకేమి మనల్ని పట్ల లేవు. ఒకవేళ విడిచిపెట్టాడు అనుకో, ఈరోజు నీవు నేను కూడా సజీవంగా ఉండేవాళ్ళము కాదు, లేదా ఆరోగ్యంగా ఉండేవాళ్ళము కాదు, లేకపోతే సంతోషంగా ఉండేవాళ్ళము కాదు, లేకపోతే ఆనందకరంగా జీవించే వాళ్ళము కాదు. దేవుడు మనం విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడి ఆలయంలో కూర్చుని దేవుని మనం ఆరాధించగలుగుతున్నాం, దేవుని మనం మహిమపరచగలుగుతున్నామని బైబిల్ మనకి సెలవిస్తోంది. దేవుని బిడ్డ అక్కడ మీరు చూసినప్పుడు కీర్తన అక్కడ ఇందాక యెషయా గ్రంథంలో మనం చెప్పినప్పుడు ఆయన పిండముగా ఉన్నప్పుడు ఆయన కన్నులు మనం ఏం చేసి అంటారు చూసే అంటారు. అంటే స్కానింగ్ కానివ్వండి, టెక్నాలజీ ఎంతైనా పెరగనివ్వండి, అసలు బైబిల్కి అసలు ఏది బైబిల్ పరిజ్ఞానానికి ఏ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుందండి. దేవుని స్తోత్రం. అంటే బైబిల్కి ఏంటి అని అంటే నువ్వు పుట్టిన తర్వాత లేకపోతే నీ కడుపులో పడిన తర్వాత ఈ టెక్నాలజీ మనం గుర్తించగలం. కానీ దేవుడు అంటాడు, ఆయన ఏమంటాడు, జగత్తు పునాది వేయబడక ముందే నీవు నాకు తెలుసు. ఎంత గొప్ప విషయం అది ఆలోచించండి. ప్రతి వాళ్ళు ఈ లోకంలో దేవుడిని ఎరగని వాళ్ళు ఏం చేస్తారు, సృష్టిని లేకపోతే సృష్టమును లేదా టెక్నాలజీని మనిషికి అంత జ్ఞానము అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దైవ జ్ఞానము, దేవుడి యొక్క తలంపులు అసలు మానవుడు ఎప్పుడు కూడా అసలుకి అంచనా వేయలేదు. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, మీరు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే మీ ఊహలు నా ఊహలు చాలా వచ్చే ఆకాశములకు భూమికి అంత తేడా ఉందో మీ తలంపులకి నా తలంపులకి అంత తేడా ఉందని చెప్తాడు. అంత తేడా ఉందని బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని ప్రణాళికలో మనం గమనించినప్పుడు మనకు నచ్చినట్లు మనం జీవిస్తే మనకు నచ్చినట్లు మనం జీవిస్తే దేవుని ప్రణాళికను మనం చెడగొట్టుకుంటాం. దేవుని ప్రణాళికను మనం చాలాసార్లు మానవుడు ఎలా జీవిస్తాడు అని అంటే ఎంత దేవుణ్ణి ఆరాధిస్తున్నా తనకు నచ్చినట్లుగా జీవించడానికి ఏం చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. చాలా ఏమంటే మాటలు వేరండి, మాటలు వేరు. ఏమంటే క్రియలు వేరు. మనిషి తాను ఎప్పుడు తాను గొప్ప చేసుకుంటూ ఉంటాడు, తన ఇష్టాలు తీర్చుకుంటూ ఉంటాడు, తన ఆశలు నెరవేర్చుకుంటాడు, తను అనుకున్నది సాధిస్తూ ఉంటాడు, తను అనుకున్నది తను ఏదో చేశారనుకుంటూ దేవుని ప్రణాళిక నుంచి ఏమైపోతూ ఉంటాడు, దూరం అయిపోతా ఉంటాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనకి ఇష్టం వచ్చినట్టు జీవించడానికి అంటే ఇష్టం వచ్చినట్టంటే దేవుని ఉద్దేశం నుంచి మనం ఎప్పుడు కూడా ఏం కాకూడదు, ఎడబాటు దేవుని ప్రణాళిక నుంచి మనం దూరం కాకూడదు. దేవుని బిడ్డ అందుకే అక్కడ దావీదు కీర్తనకారుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీ ఎడల ఆయనకున్న తలంపులు ఎలాంటివి అంటే బహు విస్తారమైనటువంటివి అని బైబిల్ మనకు సెలవిస్తుంది. నీ ఎడల ఉన్న తలంపులు బహు విస్తారమైనవి. దేవుని స్తోత్రం. నీ పట్ల ఎప్పుడు కూడా ఏం కలిగి ఉన్నాడు, విస్తారమైన తలంపులను కలిగి ఉన్నాడు. కీర్తన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెబుతాడు, మీరు చింతించమాకండి అని చెప్పాడు. మీరు ఎందుకని మనం కొన్ని విస్తారమైనటువంటి ప్రణాళికలు వేసుకుని దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేసి దేవుడు మన పట్ల విస్తారమైనటువంటి తలంపులు ఉన్నప్పుడు ఆ తలంపులను గ్రహించలేని స్థితిలో మనం ఉంటాం. అందుకే అంటాడు, అయ్యా నీ వాత్సల్యము నాకు దూరం చేయబోకయ్యా అని చెప్పి చాలా చక్కగా ఏం చేస్తా ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే హిజ్కియా ఆయన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక కోసం ఏం చేశాడంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. దేవుడు హిజ్కియా పట్ల ఏం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒక ప్రణాళిక కలిగి ఉండాలి అంటే ఆ ప్రణాళికను కలగలేకుండా తను ఏదో పొరపాటు చేయడం, ఇబ్బందిగా జీవించడం వల్ల తనము జీవితాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నీ ప్రణాళికలో నన్ను ఏర్పాటు చేసుకో, ఇంకా నేను నీ ప్రణాళికలో ఉండాలని ఉద్దేశం. నీ ప్రణాళికలో నువ్వేం పెంచాలి, నాకు ఆయుష్ పెంచాలి. నీ ప్రణాళికలో నన్ను ముందుకు వెళ్ళాలి. నీ ప్రణాళికలో వెళ్ళాలంటే హిజ్కియా ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. హిజ్కియా ఏం చేశాడు, ప్రార్థన
చేశాడు. ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుని ప్రణాళికలోకి మళ్ళీ మనం వెళ్తాం. దేవుని స్తోత్రం. మళ్ళా దేవుని తలంపులోకి వెళ్తాం. దేవుని తలంపు ఏంటంటే హిజ్కియా తన జీవితం అంతటితో ఆగిపోవడం దేవుని ప్రణాళిక కాదు. దేవుని స్తోత్రం. దేవుని ప్రణాళిక హిజ్కియా జీవితం అక్కడితో ఆగిపోవడం, ఆయన రాజ్యం ఆగిపోవడం, ఆయన కుటుంబ జీవితం అక్కడితో ఆగిపోవడం దేవుని ఉద్దేశం కాదు. దేవుని బిడ్డలారా, హిజ్కియా యొక్క ప్రణాళికను కొనసాగించడం దేవుని ఉద్దేశం. దానికి ఐదించి హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, ఆయన చూడండి 11వ వచనంలో, యెహోవా నీవు నీ వాత్సల్యము మాకు దూరము చేయొద్దు, నీ కృపా సత్యం ఎప్పుడు కూడా నేను ఏం చేయాలి? కాపాడాలి. కాపాడాలి అంటే నేను మరణించకూడదు, లేకపోతే నేను ప్రమాదంలో ఉండకూడదు, నేను అనారోగ్యంలో ఉండకూడదు, నేను శోధనలో ఉండకూడదు, నా కుటుంబము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. నీవు ఎప్పుడు కూడా నీ కృప మా కుటుంబాల పట్ల, నా పట్ల కలిగి ఉండాలి తండ్రి అని చెప్పి కుమారుడైనటువంటి దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. నీ వాత్సల్యము, నీ ప్రేమ నా మీద చూపించడం మానేయద్దే అని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని వాత్సల్యాన్ని మనం పొందుకోవాలి, ప్రేమను మనం పొందుకోవాలి, ఆయన ప్రణాళికలో మనం ఉండాలి అని అంటే మనకు ఇబ్బందికరమైన పరిస్థితులను కలిగినప్పుడు మళ్ళా దేవుని తలంపుల్లోకి మనం వెళ్ళాలి అంటే ప్రార్థన ద్వారా మన జీవితాన్ని ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకోవాలి, లేదా కట్టుకోవాలి, లేదా అడగాలి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. మళ్ళీ 12వ వచనం వచ్చేటప్పటికి దేవుని బిడ్డలారా, 12వ వచనం వచ్చేటప్పుడు చదవండి అమ్మా. ఆ లెక్కలైనటువంటి చూడండి, 1 లేదా 2 లేదా 3 అంతకు మించి కాదంట, ఇంకా అంతకంటే ఎక్కువ మించట. దేవుని స్తోత్రం. అంటే అసలు కౌంటింగ్ చేసే అవకాశం కూడా ఏం లేదు దావీదుకి, లేదు. మీరు చూడండి, కొన్నిసార్లు దేవుని ఎరిగినటువంటి బిడ్డలకి అపాయాలు కలుగుతూ ఉంటాయి, సమస్యలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒకటి పోతే ఒకటి మరలా, ఇంకోటి పోతే ఇంకోటి రావడానికి కలిగి ఉండొచ్చు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి అని అంటున్నాడు. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకున్నవి అని అడుగుతున్నాడు. అంటే దావీదు దేవుని ఏం చేస్తున్నాడంటే లెక్కలేని అపాయాలు చుట్టుకున్నప్పుడు దేవుని సహాయం కోసం అడుగుతున్నాడు. దేవుని సహాయం కోసం అడుగుతున్నాడు. అంటే అపాయం కలిగినప్పుడు మళ్ళా ఉపాయాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. అపాయం కలిగినప్పుడు ఉపాయాన్ని ఇచ్చేది దేవుడే. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా దేని గురించి మాట్లాడడం ప్రారంభించారు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా తీయడానికి ప్రయత్నించండి. 10వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా గమనించండి అమ్మా. సాధారణంగా ఆ మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవించదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించుడు. అంతేకాదు సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా ఒక కారణం మనకు ఉంచుతాడట, ఒక ఛానల్ మనకు ఉంచుతాడట, ఒక మార్గాన్ని మనకు ఉంచుతాడట. ఏమవడానికి? ఎస్కేప్ అవడానికి, అంటే దాని నుంచి మనం ఏమవడానికి? బయటపడడానికి. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనిషి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని చూపిస్తాడట. దేవునికి స్తోత్రం. నేను హైదరాబాద్ ప్రాంతంలో ఒకసారి ఒక యవనస్తురాల మీద ఒక అత్యాచారం జరిగి చంపేశారు. చంపేసినప్పుడు వారి పేపర్లో రాస్తూ, న్యూస్ ఛానల్లో రాస్తూ, ఆ పక్కన కాస్త టోల్గేట్ ఉంది, అక్కడికి వెళితే వాళ్ళు సేఫ్ అయ్యేది అని చెప్పి రాశారు. దేవునికి స్తోత్రం. అంటే మనిషి ప్రతిసారి కూడా సమస్య నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఏమిస్తాడు? ఏమిస్తాడు? మార్గాన్ని చూపిస్తాడు. దేవుడు ఏదో ఒక ఉపాయాన్ని మనకి ఇస్తాడు. కానీ మనం చాలాసార్లు తప్పించబడకుండా ఉంటున్నామంటే, అన్నీ వచ్చినా కూడా దానిలో ఒకసారి ఇబ్బంది కలుగుతుంది అని అంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి మార్గంలో ముందుకు ఏం చేయలేకపోతాం, మనం నడవలేకపోతాం. అందుకన్నాడు లెక్కలేనటువంటి అపాయాలు ఉన్నాయి, అయితే నువ్వు నాకు సహాయం చేయాలి. నువ్వు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ అప్పుల సమస్యల నుంచి బయటికి ఎలా రావాలి, ఈ ఆర్థికమైన లేకపోతే అనారోగ్య సమస్య నుంచి, ఈ కుటుంబంలో ఉన్న ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి అంటే దేవుడు నువ్వు అడిగినటువంటి నువ్వు ఉన్న అపాయాల్లో
దేని నిమిత్తం దేవుని అడుగుతున్నావో దాని విషయంలో మనకి ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియదు. ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆ 40వ సంకీర్తనని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ పైన వచ్చిన చూసిన తర్వాత కింద వచ్చిన అంటాడు, నా దోషములు నన్ను తరిమి. అంటే ఈ అపాయాలు రావడానికి గల కారణం దావీదు రాసినటువంటి భాగాన్ని బట్టి మాట్లాడుకుంటే ఈ అపాయాల కారణం ఎవరట? ఏంటంటే కారణాలు నా దోషం అని రాశాడు, నా దోషమని రాశాడు. అంటే దావీదు మొట్టమొదటిగా ఏం నేర్చుకుంటున్నాడు? పొరపాటు చేశానని ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని దగ్గర ఒకవేళ నా దోషం ఉందేమోనని చెప్పి ఎత్తుక్కోవడానికి ఏం చేస్తాడు? ప్రయత్నము చేస్తాడు. అంటే లెక్కలేని సమస్యలు కొన్ని రావడానికి కారణాలు ఏంటి అని బైబిల్ ప్రకారంగా దావీదు అనుభవాల్లో దావీదు రాసిన కీర్తనలో మనం గమనిస్తే ఆయన రాసిన మాటలు ఏమంటున్నాడంటే, నా దోషములే నన్ను ఏం చేస్తున్నాయి? తరుముతున్నాయి అంటే. అంటే మానవ జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మానవుడు ఏం విత్తితే అదే పంట ఏం చేస్తాడు? కోస్తాడు. ఖచ్చితంగా అదే పంట కోస్తాడు, ఖచ్చితంగా కోస్తాడు. మీరు చూడండి, మనిషి పాపం చేస్తే, మనిషి తప్పిదం చేస్తే చాలాసార్లు మనలో ఏమన్నా లోపం ఉన్నదా? మన దోషం వల్ల ఈ సమస్యలకు కారణమవుతున్నామా? లేదా ఈ నష్టాలకు మన ఆత్మీయతలో ఏమైనా బలహీనతలు ఉన్నాయా? లేదా ఈ బలహీనతలకు, ఈ రోగాలకు, ఈ వ్యాధులకు, ఈ సమస్యలకు, ఈ నష్టానికి మనం ఏమన్నా కారణమవుతున్నామా? మనం సరిగ్గా దేవుని దగ్గర ఎక్కడన్నా లేమని ఏం చేసుకుంటే ప్రయత్నం చేయాలి? మనం పరిశీలన చేసుకోవాలి. బైబిల్లో రాయబడిన మాటలు మనం గమనిస్తే అసలు ఈ శోధన కారణాలు ఏంటి అంటే, దేవుడు చేయమన్నది చేయకపోవడం ద్వారా ఏమొస్తాయి? దేవుడు చేయమన్నది చేయకపోవడం వల్ల, దేవుడు చేయమన్నది చేయకపోవడం. రెండోది, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయడం వల్ల శోధన వస్తుంది. ఏమో చేయమన్నది చేయకపోవడం, రెండోది చేయొద్దన్నది చేయడం. ఆయన అంటాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అన్నాడు. మొదట ఆయన రాజ్యమును నీతి. ఆ మొదటి రాజ్యం నీతి అంటే ఏంటి? దేవుని మందిరం. దేవుని స్తోత్రం. ఏంటిదండి అది? దేవుని మందిరం. మొదట ఆయన రాజ్యము, దేవుని రాజ్యం అంటాడు. యోహాను ప్రకటన చేస్తూ, యేసుక్రీస్తు వారు ప్రకటన చేస్తే ఏమంటాడు? ఆయన రాజ్యము ప్రవేశించింది, ఆయన రాజ్యం రాబోతుందని చెప్తాడు. దేవుని స్తోత్రం. అంటే క్రీస్తు సంఘాన్ని కట్టబోతున్నాడు, క్రీస్తు సంఘములకు శిరస్సుగా ఉన్నాడు. ఆ సంఘంలో మీరు చేర్చబడి నీతిమంతులుగా మార్చబడాలి, మీరు ఆ సంఘంలో జాయిన్ అవ్వాలని చెప్పి ప్రకటన చేస్తూ ఆయన అంటాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అని చెప్తూ ఉంటాడు. అంటే దేవుడు చేయమన్నది నువ్వు చేయాలి. దేవుడు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, పాపక్షమాపణ పొందమంటే పాపక్షమాపణ పొందాలి, బాప్తిసం తీసుకోమంటే బాప్తిసం తీసుకోవాలి, లోబడమంటే లోబడాలి, ఆజ్ఞను అతిక్రమించకూడదంటే అతిక్రమించకూడదు, దేవుడు క్షమించమంటే క్షమించాలి. దేవుడు ఏం చెప్పాడో నువ్వు చేయాలి, నేను చేయాలి. ఒకవేళ దేవుడు చెప్పింది చేయాలి, చేయకపోతే ఏమొస్తుంది? దోషాలు మనం ఏం చేస్తాయి? తరుముతి అని రాశాడు. రెండోది ఏం చెప్తున్నాడు? దేవుడు చెయ్యొద్దన్నది నువ్వు చేయడం వల్ల ఏం దొరుకుతాయి? మనని తరుముతి అన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అన్ని ఆచారాలు మొదలుకొని దేవుడికి విరుద్ధకరమైంది మనం ఏమి చేసినా కూడా అది మన దోషంగా మనం ఏం చేస్తూ ఉంటుందట? తరుముతుంది అంటే. ఇక్కడ రాశాడు చూడండి, మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన అంటున్నాడు, లెక్కలేని అపాయాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? నా దోషములు, నేను చేసినటువంటి తప్పిదాలు. ఏమండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బీపీ రేజ్ అయినా ఏదన్నా అయిందంటే ఏమంటారు? ఏం తిన్నావు అని అడుగుతారు. మనం ఏం తిన్నాం? తిన్నదే మనం జరుగుతూ ఉంటుంది రాత్రి అంతా. అంతేనా కాదు? అంతేనా కాదు? అంటే మనం చేసి మనం అంటాం, బుద్ధి తక్కువ కూడా తిన్నానైనా అంటాం. బుద్ధి తక్కువ అంటే మిస్టేక్ చేస్తేనే కదా. మిస్టేక్ చేస్తే అది ఏం చేస్తుంది? మనని ఇబ్బంది కలిగిస్తా. దేవుని దగ్గర కూడా ఆయన ఏమన్నాడంటే, ఆయన అన్నాడు, నా దోషం అని ఏం చేస్తున్నాయి? ఎప్పుడైతే మనం పాపం చేత బంధించబడతామో
ధైర్యాన్ని కోల్పోతాం, సిగ్గుపడతాం, అవమానాన్ని పొందుకుంటాం. దేవుని సహాయం కోసం కొన్నిసార్లు ప్రార్థించిన నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకనే మనం పాపం చేసినప్పుడు లేకపోతే బలహీనమైనప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడి, ప్రభా నేను అన్న పొరపాటు చేసినా దయచేసి నన్ను క్షమించు, లేకపోతే నా దోషాన్ని నన్ను వెంటాడనివ్వకూడదు, నేను బలహీనపరచబడకూడదని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజు క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. 32వ సంకీర్తనలో దావీదు మహారాజు రాస్తూ చాలా చక్కని మాట రాశాడు. మొదటి వచనంలో వెళ్ళారు. చూడండి, ఆ కీర్తన అంతా కూడా పశ్చాత్తాపము. దావీదు రాసిన కీర్తనలు చాలా వరకు నేను చూడండి, 52వ సంకీర్తన, 32వ సంకీర్తన, అనేక సంకీర్తనలో పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపంతో హృదయ అంతరంగంతో చేసింది. అందుకే అంటే 52వ చక్కని మాట రాస్తూ ఆ 52వ సంకీర్తనకు అనుగుణంగా ఉన్న 40వ సంకీర్తనలో చక్కని మాట రాశాడు. మీరు చూడండి, ఇక్కడ 40వ సంకీర్తనలో రాస్తా ఉంటాడు, బలులను 6వ వచనం చదవండి అమ్మా. బలులనైనను దేవుడు ఎప్పుడు కూడా, మీరు చాలాసార్లు కొన్నిసార్లు తెలియక కొంతమంది మాట్లాడతారు, కానీ మనం కానుక దేవునికి ఇవ్వాలి, కానీ ఆ కానుకను నువ్వు ఇస్తున్న కానుకను బట్టి దేవుడు ఎప్పుడు సంతోషించడు. దేవుని స్తోత్రం. నువ్వు ఇస్తున్న కానుకను ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చాలా మంది ఏదో కానుక ఇచ్చేసుకునే సార్లు తప్పుగా అనుకోమని కానుక ఇవ్వాలి, కానీ నువ్వు మాట వినుకోకుండా, నువ్వు లోబడకుండా, దేవునికి విధేయత చూపించకుండా నువ్వు ఇవ్వడం పొరపాటు అని చెప్తున్నాడు. అలానే ఇవ్వకపోవడం కూడా పొరపాటే. అదే అలానే ఇవ్వకపోవడం కూడా, నేను 2 చెప్పకపోతే నాకు కూడా ప్రమాదమే. దేవుని స్తోత్రం. అంతేనా? నా సేఫ్టీ నేను కూడా చూసుకోవాలి. దేవుని సార్ అంతేనా కాదా? అంటే ఎవరికి అనుకూలమైన వాళ్ళు తీసేసుకున్నారు అనుకోండి, పిల్లలకు 2 టానిక్లు అయితే చేతి తీసుకోడు, ఏం వేసుకుంటాడు? తీపి తీసేసుకుంటాడు. పాస్టర్ గారు ఇవ్వద్దు అన్నాడు, అవసరం లేదు అట్లే అన్నాడు అనుకోండి, అది పొరపాటు. దానికి మలాకి గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత 3 అధ్యాయం చదివితే ఇక మనకి ఎటువంటి తేడా ఉండదు. దేవునికి స్తోత్రం. మలాకి గ్రంథం 3 అధ్యాయం చదివితే సంచిలో నీళ్ళు వేస్తున్నారు, పురుగులు తినేస్తున్నాయి, ఇంకేదో తినేస్తుంది. ఇవన్నీ కూడా చాలా చక్కని లాంగ్వేజ్లో, బైబిల్ కూడా గొప్ప లాంగ్వేజ్ అండి. దేవునికి స్తోత్రం. ఆ మాటలు మేము చెప్పామంటే మా కోసం అనుకుంటారు కదండి. ఎంత చక్కగా రాసాడు, పురుగులు తినేస్తున్నాయి, నువ్వు సరిగ్గా ఇవ్వటం లేదు, అక్కడ చెప్పాల్సిందే అని చెప్పుకుంటూ వచ్చావు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, బలిని కోరే నువ్వు బలును కోరుకోవద్దు. 6వ వచనం చదవండి అమ్మా. నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు, దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను. ఆ ఈ రెండింటిని, అంటే బలి తీసుకొచ్చేసి నువ్వేదో హృదయాన్ని అర్పించుకోకుండా, సరిదిద్దుకోకుండా నువ్వు వెళ్ళిపోకూడదని చెప్తున్నావు. దేవునికి స్తోత్రం. దేవాలయం వచ్చిన తర్వాత, ప్రార్థనకు వచ్చిన తర్వాత నీ అవసరత గురించి ఏదో అడిగి వెళ్ళిపోవడం కాదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నాకు వేదనలు కలగడానికి గల కారణం ఏంటి ప్రభు అని దేవుని అడగాలి. లేకపోతే అది నువ్వు తప్పు చేయకపోవచ్చు, కానీ దేవుని దగ్గర అసలు ఎందుకు ఈ వేదనల కారణం అని దేవుని అడగాలి మనం. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం దేవుడిని అడగకపోవడం వల్ల, దేవుని దగ్గర పశ్చాత్తాపడకపోవడం వల్ల దేవుని దగ్గర నుంచి మనం సహాయం పొందుకోలేకపోతున్నాం. రెండోది, లెక్కలేనన్ని వేదనలు ఏమవుతున్నాయట మనం చూడుతున్నాయి. లెక్కలేని వేదనలను దేవుని అడగాలి, పశ్చాత్తాపడాలి. అందుకే చూడండి 32వ సంకీర్తన చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చదవన్నా 32వ సంకీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అమ్మ చదవండి. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు 5వ వచనం చదవండి సిస్టర్. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును. దేవుని దగ్గర మనం ఏం చేయకూడదండి? కప్పుకోకూడదు. దానికి స్తోత్రం. ఏమండి, బహిరంగంగా చెప్పవసరలా. నీకు దేవునికి ఆయాస్కరమైంది ఏముంది? ఎవరికి చెప్పుకోవాలి? మనం దేవునికి చెప్పుకోవాలి. దేవునికి మనం చెప్పుకోవాలి. దేవునికి చెప్పుకున్నప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా, చాలా మందిని గమనించండి, తప్పిదం చేసి చాలాసార్లు సెల్ఫ్ డిఫెన్స్ అంటారు కదా, కొన్నిసార్లు తన తప్పిదాన్ని కవర్ చేసుకోవడానికి మాట్లాడతారు.
కొన్నిసార్లు లేకపోతే ఆదాము భార్య మాట్లాడినట్టుగా, ఆదాము మాట్లాడినట్టుగా పాము వల్ల చేశాను నేను, సర్పం వల్ల చేశాను, మా ఆవిడ వల్ల చేశాను నేను, లేకపోతే మా యొక్క ఆయన వల్ల చేశాను, లేకపోతే ఫలానా వల్ల చేశాను. ఇది క్రైస్తవ జీవితంలో ఎలాంటి స్థితిగతులు ఎప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మార్చదు. దేవుని స్తోత్రం. యథార్థంగా మీరు గమనించండి, బైబిల్లో ఎంత చక్కని ప్రార్థన అంటే, ఎంత భయంకరమైన వ్యక్తి అయినా నేను ఆకాశాన్ని చుట్టూ చూడడానికి కూడా నేను అర్హుడను. ఎంత చక్కని ప్రార్థన, ఎంత చక్కని ప్రార్థన మీరు గమనించండి. సో ఆ యొక్క వెధవరాలు మీరు గమనిస్తే, లేకపోతే ఆ సమరయ స్త్రీ గురించి మీరు ఆలోచిస్తే, సమరయ స్త్రీ అంటే నాలో ఉన్నవన్నీ చెప్పాడు, ఇవన్నీ నాలో లోపాలే అని చెప్పుకుంటూ వచ్చింది. దేవుని స్తోత్రం. తప్పుని ఒప్పుకోవడం మీరు గమనించండి. ఈ మధ్య నిన్న ఒక చోట అక్కడ చూసే బాధాకరమైన విషయం. కానీ ఆయన తన భార్య గురించి మాట్లాడుకుంటూ మా భార్యని మోసం చేసాడండి అంట. ఆడు మోసం చేసాడు, ఈవిడు కూడా మోసం చేసింది. అది నువ్వు నీ భార్యను కట్టుకుంటున్నావు అంతే. లేదా ఫలానా వాడు ఫలానా వ్యక్తులు మోసం చేయడం, ఇద్దరిని కూడా ఆ పాప స్వభావం అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. మనం ఎప్పుడు కూడా మన సెల్ఫ్ డిఫెన్స్ ఎప్పుడు కూడా చేసుకోకూడదు. తప్పుని తప్పుగా దేవుని ఎదుట అంగీకరించడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి దేవుని దగ్గర. అందుకంటాడు, నా పాపాన్ని ఇప్పుడు కూడా నేనేం చేయలేదు దేవుని దగ్గర కప్పుకోలేదు. దేవుని బిడ్డ కప్పుకోకుండా ఉంటే, దేవుని దగ్గర ఒప్పుకుంటే మన దోషములు మనని వెంటాడము. దావీదు వెంటాడుతున్న దోషాన్ని బట్టి పాపాన్ని ఒప్పుకోవడానికి ఏం చేస్తున్న ప్రయత్నము ఏంటంటే, దేవుడు చేయమన్నది చేయకపోవడం, దేవుడు చేయొద్దన్నది మనం చేయడం వల్ల లెక్కలేనటువంటి సమస్యలు మన జీవితంలో కారణం కావచ్చు అని బైబిల్ మనకి హెచ్చరిస్తూ ఉంది. ఆ కారణాల నుంచి మనం బయటపడాలంటే బైబిల్ ఇంకొక మార్గాన్ని ఇచ్చింది, పాప క్షమాపణ పొందుకోవడం. దేవుని స్తోత్రం. పశ్చాత్తాపడడం, దేవుని పాదాల దగ్గర అడగడం, కన్నీటితో ప్రార్థన చేయడం, హృదయ అంతరంగంలో ఎలాంటి కపటం లేకుండా యథార్థంగా మనం ప్రార్థన చేయడం బైబిల్ సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు కదా 32వ వచనంలో ఆయన అంటాడు, నా అతిక్రమములు నేను ఒప్పుకుంటున్నాను. అక్కడ 2వ వచనంలో ఆత్మలో కపటము లేనివాడు, ఏదో పైకి అడగాలని కాదు, పరిపూర్ణంగా నేను అడగాలని అడగడం అని రాశాడు. దేవుని స్తోత్రం. ఈ 3వ విషయానికి వచ్చేటప్పటికి మనం గమనిస్తే 40 అంటే మనం చదువుతున్న భాగంలో 40వ కీర్తనలో మనం గమనిస్తున్నప్పుడు ఆ 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, 13వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. ఆ తర్వాత చూడండి, పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏమన్నాడు? యెహోవా దయచేసి నన్ను రక్షించు. అంటే ఒప్పేసుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏమన్నాడు? రక్షించాలి అని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఒప్పుకున్న తర్వాత రక్షించమని అడుగుతున్నాడు. నువ్వు త్వరగా నాకేం చేయాలి? సహాయము చేయము అంటున్నాడు. మళ్ళా 14వ వచనంకి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసీయుందురుగాక, నాకు కీడు చేయగోరు వారు వెనకకు మళ్ళీ సిగ్గునందుదురుగాక, నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురు గాక. అంటే శత్రువులకి సిగ్గుపడాలి. అమ్మ కావాలని అడుగుతున్నారా? వాళ్ళు వేసారంటే అర్థం ఉంది, మీరు ముందే అడుగుతున్నారా? నేను కూడా వాళ్ళంటే ఏదో వెళ్ళారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే, శత్రువులు సిగ్గు, కీడు, అవమానము, నాశనం కలగాలని దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, కొత్త నిబంధన వేరు, పాత నిబంధన వేరు. మీరు కొత్త నిబంధన వచ్చేటప్పటికి కృపాకాలంలో ఉన్నాము. పాత నిబంధన ధర్మశాస్త్ర
కాలంలో ఉన్నాం. పాత నిబంధన ప్రకారం మరి దేవుడు సహాయం చేయాలి కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు అని అంటే, అయ్యా నా శత్రువులు ఏమవ్వాలి? సిగ్గుపడాలి. నా శత్రువులకు ఏం కలగాలి? కీడు కలగాలి. నా శత్రువులకు ఏం కలగాలి? అవమానం కలగాలి అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమంటాడంటే, మీరే చదవండి ఏం చెప్తున్నాడు. 44వ వచనం, మత్తయి 5:44. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు మీ పరలోకమందున్న ఎవరి కుమారులు? మీరు పరలోకమందున్న తండ్రి కుమారులు. భూమి మీద తండ్రి కుమారులుగా మనం ఏం చేయకూడదు? ప్రవర్తించకూడదు. మా అమ్మని అన్నారు కాబట్టి నేను ఎగేసుకుని వెళ్ళడం, మా నాన్న అన్నారు కాబట్టి నేను ఎగేసుకెళ్ళడం, నా బిడ్డలు అన్నారని కాబట్టి నేను ఎగేసుకుని వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. మనం ఎవరి పిల్లలం? ఎవరి పిల్లలం? మనం తండ్రి పిల్లలం, దేవుని పిల్లలం. ఆ మాట ఎప్పుడు మర్చిపోయినాను. భూమి మీద ఉన్న వాళ్ళు ముఖ్యమైన వాళ్ళే, వారికంటే శ్రేష్టమైన వారు ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. తల్లి మరిచిన, తండ్రి మరిచిన, నేను నిరంతరం నేను మరవను అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే పరలోకమున్న తండ్రికి మీరు కుమారులు ఉన్నట్లు మీ శత్రువులు ఏం చేయాలి? బా, ఎంత కఠినమైన మాట అండి. మనకైతే కొన్నిసార్లు ఒప్పుకుందాం, వాస్తవం ఒప్పుకోవాలి. దావీదు కూడా ఒప్పుకున్నాడు, అయ్యా నేను ఒప్పుకోను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేనా కాదు? అంటే ప్రసంగాలు చేయడం, సాక్ష్యాలు చెప్పడం ఇవన్నీ పక్కన పెట్టి అవి వేరే విషయం. అది ఎవరైనా చెప్తారంటే. దీనిలో ఒక మాట చెప్పమంటారా? మా వేషధారణ అంటారు కొన్నిసార్లు, మీరు ఆలోచిస్తే. లేకపోతే కొన్నిసార్లు నటన అంటారు కొన్నిసార్లు. అలాంటి ఈ లోకంలో ఎంతోమంది కలిగి ఉండొచ్చు. కానీ దేవుని ఎరిగిన మనం కొన్నిసార్లు ప్రేమించడం అంటే, శత్రువు కొన్నిసార్లు ముఖం చూడలేము మనం, శత్రువుని కొన్నిసార్లు మాట్లాడలేము మనం, కొన్నిసార్లు శత్రువుతో కొన్నిసార్లు పలకరించలేము, కొన్నిసార్లు తెలియనటువంటి ఉక్రోషం మనలో కొన్నిసార్లు కలుగుతూ ఉంటుంది. కానీ పరలోకపు తండ్రికి మీరు బిడ్డలై ఉండాలంటే మీ శత్రువుని ఏం చేయాలంట? ప్రేమించాలి. దేవుని స్తోత్రం. చదవమ్మా. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు గమనించండి, చాలాసార్లు నేను నాకు నా ఆలోచన చెప్తున్నాను, వేరే కదా. నాకు అదండి మన ఈ మధ్య మణిపూర్ అల్లర్లో జరిగినప్పుడు, మణిపూర్లో క్రైస్తవులు అందరూ కూడా లేచి ఏం చేశారంటే, భారీ గేట్లని రకరకాల తన్నుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే దాన్ని కూడా కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు మన క్రైస్తవులు. మనం ఎప్పుడు కూడా హింసను ఏం చేయకూడదు? మనం ప్రేరేపించకూడదు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కత్తికి కత్తి, పంటికి పన్ను, లేదా కొన్ని ఆటికి మనం ఏం చేయకూడదు? ప్రేరేపించకూడదు. దేవుని పెట్టారు. కొంతమంది అంటే నిద్రపోతున్న ఎవరు లేపారంటే వీళ్ళు క్రైస్తవులు ఎవరు? సాతాను లేపారు, లోపల ఉన్న లేపారు. దేవునికి స్తోత్రం. అలా అంటారు. నిద్రపోతున్న ఎవరైనా లేపారు? మీరు నిద్రపోతున్న క్రైస్తవులు లేప, నిద్రపోతున్న సాతాను లేపితే వాడేం చేస్తాడు? మీరు గమనించండి. యుద్ధం ఎవరిదట? యుద్ధం ఎవరిది? మొన్న చేసాడు ఆయన యుద్ధం. నాకైతే చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ఎన్ని ఇవ్వడానికి సీట్లు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. దడ పుట్టించేసి అంత తెలుసా అండి. అంతకుముందు నిలబడతా పార్లమెంట్లో సీట్లు లేవు. దేవుని పెట్టారు. ఇచ్చిన సీట్లు గెలిస్తే గెలిచారు, లేకపోతే లేదు. మాట్లాడడం మానేసాడు తెలుసా అండి. ఆయన యేసుక్రీస్తు ఫోటో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంటే రాహుల్ గాంధీ గారు గడగడలాడించేశారు. ఆయన ఏదండి ఆ మణిపూర్ ఎంపీ ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే కొంతమంది స్త్రీలు మనం లాక్కెళ్ళిపోయారు. నన్ను ఇప్పుడు మాట్లాడింది ఆవిడ. ఎంత చక్కగా మాట్లాడేది తెలుసా అండి. ఆయన చేయాల్సిన యుద్ధం ఏం చేశారు? ఆల్రెడీ చేసేసారు. అంతకుముందు ఆయన ఏమన్నాడు తెలుసా అండి? 2004లోనే ఎప్పుడు అన్నాడట, నేను మీకు పని చేసి అన్నాడు. మళ్ళా ఇంకో చోట ఎప్పుడో నేను మీకు ఫలానా వ్యక్తులు అంటున్నాడట. 2024 వచ్చేటప్పటికి ఏమన్నాడు తెలుసా? దేవుడు నన్ను పంపించి నేను కూడా ఒక రూపాన్ని చూపించాడు. దేవుని స్తోత్రం. ఆయన రూపమే, నీ రూపం ఏంటో నేను చూపిస్తానని ఆయన ఒక రూపాన్ని చూపించాడు. దేవుని స్తోత్రం. చాలా సైలెంట్ అయిపోయింది. మీరు ఆలోచించండి. అంటే క్రైస్తవ జీవితంలో యుద్ధం ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. అంతే. దేవుడు చేయాలి. దేవుడు చేస్తూ ఉంటాడు. మనం దేవుడు చేసే విధంగా మనం మాత్రం ఒక్కటి చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రభువా ప్రార్థన చేయాలని అన్నాడు. మిమ్మల్ని హింసించుతున్న వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు మార్చబడాలి, వారు మారు మనసు పొందాలి, వారు రక్షించబడాలి. నువ్వు ఎప్పుడు చేస్తావో భర్తను చాలా మంది మాట్లాడే మంచి భక్తి పరులు అంటారు తెలుసా మీకు.
లేదా భార్యను మాట్లాడేవారు ఉంటారు తెలుసా, తల్లిదండ్రులు మాట్లాడేవారు ఉంటారు తెలుసా, లేదా ఇంకొంతమంది మాట్లాడేవారు ఉంటారు తెలుసా. దేవుణ్ణి ఎరిగిన మనం చనిపోతాం, వారి చావు కోసం, వారి సమస్యల కోసం, వారి శోధన కోసం మనం చూడడానికి ఏం చేయడం ప్రయత్నము. ఎందుకంటే దేవుని బిడ్డలో మనం క్షమించమని వారు మార్చబడాలని ప్రార్థన చేయాలి, కానీ మనం అలా చేయకూడదు. దావీదు చేసిన ప్రార్థన ఆ కాలానికి చెల్లింది, కానీ నూతన నిబంధన ప్రకారం ఈ కాలానికి చెల్లదు. దేవుని స్తోత్రం. కొంతమంది మహాభక్తి పరులు ఉంటారు, నేను ఉపవాసం ఉండటం వల్ల ఆడికి కుట్టేసింది, నా వల్ల ఆడికి కీడు వచ్చేసింది, నా వల్ల ఆడికి నష్టం వచ్చేసింది. కొంతమంది భక్తి పరులు ఉంటారు, నీకు పని చేయడానికి ఆయన ఈ లోకంలో లేడు. దేవునికి స్తోత్రం. ఆయన పని చేయడానికి ఆయన ఈ లోకంలో మనం పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆయన పనిలో ఉంటే నీ పని ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన పనిలో మనం ఉంటే, అందుకే అంటాడు, మీరు గమనిస్తే మీరు లోకంలో ఏం చేయాలి, శత్రువుని ప్రేమించాలి. కోపం రావడం సహజమే, కానీ దేవుని బిడ్డలారా నీ శత్రువు కూడా దేవుని పోలికలో పుట్టిన వ్యక్తే. దేవునికి స్తోత్రం. కోపపడు కానీ ఏం చేయకూడదు, పాపం మనం కొన్నిసార్లు మిస్ అవుతుంది, కొన్నిసార్లు మిస్ ఫైర్ అంటారు, కావాలన్నాము కంట్రోల్ ఎవరికైనా తగ్గింది. మోషే లాంటి మహానుభావులకి, చాలా గొప్ప వారికి కూడా తగ్గింది. ఇంకోసారి మిస్ అవుతాం కాదని అంటారు. మీరు బ్రేక్ పడదండి, మళ్ళా బ్రేక్ మనం ఆధీనంలో తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు బ్రేక్ ఫెయిల్ అవుతుంది కాదంటారు, బ్రేక్ను మళ్ళా స్వాధీనపరచుకోతే మనం ఏమైపోతాం, ప్రమాదంలో పడతాం. కొన్నిసార్లు తొందరపడతాం, ఏదో జరిగింది, మళ్ళీ వెంటనే మన జీవితాన్ని ఏం చేసుకోవాలి, మన దేవుని వైపు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అక్కడ చూడండి, మళ్ళా కీర్తన గ్రంథంకి వచ్చేటప్పటికి 40వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ దేవుని బిడ్డలారా 16వ వచనంలో అంటాడు, నిన్ను వెతుకువారు అందరూ కూడా. అమ్మా దేవుని స్తోత్రం. నాకు చాలా విషయం ఏంటో తెలుసా, మందిరానికి రాని వాళ్ళకి మందిరానికి వచ్చిన వాళ్ళకి చాలా తేడా. దేవుని స్తోత్రం. మీరు వచ్చి ఏం చేస్తున్నారనే తర్వాత సంగతి, కానీ అసలు ఫస్ట్ ఏంటో తెలుసా, మందిరానికి రావడం. మొట్టమొదటి పెట్టి మందిరానికి రావడం, మందిరంలో కూర్చోవడం, మందిరంలో దేవుని సన్నిధికి రావడం. మందిరంలో దేవుని సన్నిధి రాని వారికి జీవితంలో ఏముండదు, సంతోషం ఉండదు. సంతోషం ఉండదు వారి జీవితంలో. మీతో చెప్తున్నా, మందిరానికి వచ్చిన వారి జీవితంలో సంతోషం ఉంటుంది. దేవుని బిడ్డలారా అక్కడ చూడండి, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషిస్తారు. దేవుని స్తోత్రం. అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించు. బంగారం సంతోషం కాదండి, వస్త్రాల సంతోషం కాదండి, మేడల సంతోషం కాదండి, ఈ లోకంలో అందమో ఇంకోటి ఆరోగ్యమో కూడా కొన్నిసార్లు సంతోషం కాదండి. మీరు చూడండి, దేవుడిచ్చే సంతోషం ఎలాంటిదో తెలుసా, ఏడు మాట్లాడి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, కష్ట సమయంలో నవ్వుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. కొంతమంది తిన్నా ఏడుస్తారు, అన్ని రకాలుగా బాధపడతారు, అన్ని ఏమన్నా బాధపడతారు, కానీ దేవుడిచ్చే సంతోషం ఎంత గొప్పదంటే దేవుని బిడ్డలారా అక్కడ రాశాడు, మీరు గమనిస్తా ఉంటే, నిన్ను గూర్చి వెతుకువారు సంతోషాన్ని సంతోషించుదురు గాక. అంటే క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి మనం వెతకడం ప్రారంభించినప్పుడు మన జీవితంలో సంతోషం వచ్చింది. దేవుని స్తోత్రం. ఒకసారి సంతోషం లేని జీవితాన్ని జక్కయ్య అనుభవిస్తూ ఉన్నప్పుడు, చాలా ఆస్తి ఉన్నప్పుడు, ఆయనకి మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తే, నేడు నీ ఇంటికి వచ్చింది, దేవుని వెతికాడు. దేవుని ఏం చేశాడు, పొట్టివాడు, ఎక్కలేడు, లేకపోతే చూడలేడు, ఎత్తుగా లేడు, వెంటనే ఆ మేడి చెట్టు తనకు అనుకూలమైన ఎక్కి దేవుని సంతోషాన్ని పొందుకోవడానికి ఏం చేసే ప్రయత్నం. అప్పుడు అంటున్నాడు, ఒకవేళ దేవునితో మాట్లాడిన తర్వాత ఆయన జీవితం ప్రవర్తనలో మార్పు వచ్చింది, ఒక సంతోషం. ఏమన్నా అసలు ఏమన్నా ఇచ్చాడా? మీరు చూడండి, జక్కీకి దేవుడు ఏమన్నా ఇచ్చాడా? నేడు ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది అన్నాడు. అంటే అది రక్షణ అంటే ₹1,00,000 ₹1,00,000 ఏమి రాలాయనికి, లేదా ఆరోగ్యం కూడా వచ్చేయడానికి, కానీ దేవుడిచ్చిన సంతృప్తిని బట్టి అన్నాడు, అయ్యా నాకు ఎంతవరకు ఉన్న డబ్బు ఏమలేదు, నాకు సంతృప్తిని ఇవ్వాల, నేను అర్థంగా మోసం చేసి రకరకాలుగా సంపాదించా, ఆ డబ్బు అన్యాయంగా తీసుకున్నట్లయితే తిరిగి కట్టేస్తా, కానీ నీ దగ్గర ఉన్న సంతోషం మరలా నాకు ఇంకా కోల్పోనయ్యా, నాకు అది అవసరం లేదన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవ జీవితంలో మీరు ఆలోచించండి, ఈ లోకంలో చాలా మంది బంగారం ఎన్ని వేసుకున్నా ఏముండదండి,
మోడల్ మీద మోడల్, మోడల్ మీద మోడల్, మనకంటే పెద్ద మోడల్ మన దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది వేసుకుని చాలంటే మళ్ళీ మనకంటే సెల్ ఫోన్ ఇంతవరకు వాడేవాళ్ళు, ఇది 10,000, మన ముందు ఇంకో 15,000 వాడు వస్తాడు, ఇంకొక 25,000 వాడు వస్తాడు. మన దగ్గర చూసుకునే లోపే ఇంకొక దగ్గర ఉంటుంది. చూడగానే మనకంటే తెలుసా, మన దగ్గర తక్కువ ఉంటాం, ఆ దగ్గర ఎక్కువ ఉంటాం, మనకు విచారం ఉంటుంది సార్. కానీ క్రైస్తవ జీవితంలో ఎవరికి సంతోషం ఉంటుంది అంటే, ఎవరి దగ్గర ఏమున్నా దేవుడు నాతో ఉన్నాడు అన్న వారికి సంతోషం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర ఏమన్నా వారిని ఎప్పుడైతే పోల్చుకుంటూ ఉన్నామో, శరీర క్రియలతో ఉంటామో, మనం సంతోషాన్ని పొందుకోలేము. అందుకే ఇక్కడ రాశాడు చూడండి, యెహోవాను అక్కడ రాశాడు, చదవండి. నిన్ను వెదకువారందరూ, నిన్ను వెతుకువారు చూడండి ఎలా వెతకాలి, మళ్ళీ అలా తిప్పుకుంటూ వచ్చి కొద్దిగా వచ్చారు. 53వ వచనానికి వచ్చారు. ఎలా వెతకాలి చెప్పాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలలో అనుకుంటూ ఉన్నారు. వారు చెడిపోయిన వారు, అసహకారులు చేదురు, మేలు చేయవాడు ఒక్కడునో లేడు. ఏం కలిగండి? జ్ఞానము కలిగి దేవుని వెతుకువారు కలర్. అంటే దేవుని ఎలా పెడతారో వెతకూడదండి. ఏముండాలంట? ఇది ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఏముండాలంటండి? బుద్ధి ఉండాలంట. ఏముండాలి? అందుకే మీరు అంటాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ శరీరాన్ని ఏం చేసుకోవద్దు, ఆయాసపరచుకోవాలి. అంటే శరీరాన్ని బలహీనపరచుకుంటూ నువ్వు ఉపవాసం ఉండడం కాదు. శరీరానికి నువ్వు ఆహారం తిన్నా పర్లేదు, కానీ నువ్వు జ్ఞానం కలిగి దేవుడిని ఏం చేయాలి, వెతకాలి. దేవునికి స్తోత్రం. అంటే అజ్ఞానం, మోకాళ్ళు అయిపోయి నీ కాళ్ళు అయిపోయిపోతే కింద కూర్చునిపోయి ఇంకా నువ్వు మోకాళ్ళు తెచ్చుకోకూడదు. లేకపోతే నీ కాళ్ళు పనిచేయడం ఇంకా మోకాళ్ళు వేయకూడదు. లేకపోతే నీ శరీరాన్ని నువ్వు నష్టపెట్టేసుకుని దేవుని వెతకకూడదు. జ్ఞానము కలిగి దేవుని వెతకాలట. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, ఆయన దానితో మాట్లాడుతూ చెప్పాడు, ఆయన పై రూపాన్ని చూసే దేవుడు. పై రూపాన్ని చూసే దేవుడు. పై రూపం ఏంటి? నువ్వు అన్నం తినకూడదు. అంటే నువ్వు అన్నం తినలేకుండా తట్టుకోగలిగితే ఇది తప్ప అట్లా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మోకాళ్ళు వేయగలిగితే పర్లా, మోకాళ్ళు వేయగలిగితే పర్లా, లేకపోతే మోకరించి ప్రార్థన చేయగలిగితే పర్లా. వీటి గురించి ఏమంటలా, చెయ్యలేకుండా అవే శ్రేష్టమైనవన్నీ అనుకోవద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, విరిగి నలిగిన మనసు కలిగాడు. ఇంకో మాట అంటాడు, ఎవడు దీనుడై నా సన్నిధిలో గడగడ. దేవుడు అంటే ఒక భయం అండి, దేవుడు అంటే ఒక భక్తి దేవుని పెట్టినారు. దేవుడు అంటే ఒక విధేయత దేవుని పెట్టినారా. దేవుడు ఏదో చేసేస్తాడని కాదు, దేవునికి నేను నమ్మకంగా బ్రతకాలి. దేవునికి నీతిగా నేను బ్రతకాలి. దేవుని దగ్గర పరిశుద్ధంగా నేను బ్రతకాలి. దేవుని దగ్గర నేను పవిత్రంగా ఉండాలి. ఎక్కడ పాపము చేసి నేను దేవునికి విరోధిని అయిపోతానేమో, నేను ఎప్పటికప్పుడు ఏమైపోతాడు, మనం గడగడ దేవుని సన్నిధిలో అంటాడు. అందుకే అంటాడు, పైకి భక్తి గలవారంటే దాని శక్తిని ఆశ్రయించని వారికి నువ్వు విముఖుడు అయి ఉందంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం విముఖుడు అయి ఉండాలి. భక్తిని ఆశ్రయించాలి. భక్తిని ఇంకో మాట మీరు చెప్పమంటారా, అన్ని నాకు ఎలా ఉంటుందంట, కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. అంటే నువ్వు ఎలా ఉపవాసం ఉన్నాను అలా ఏం భయపడవలసింది. నీ ఫెయిత్, నీ విశ్వాసం, నువ్వు దేవునికి కరెక్ట్గా ఉంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను బస్సులో వెళ్దాం అంటే మేరీ మాత టెంపుల్స్ ఉంటాయి కదా, మీరు ఆలోచించుకుంటారు. అంటే అది అన్యులు ఎవరో రాస్తూ ఉంటారు. ఒక పేపర్ వచ్చింది, ఇది రాసి చదివిన తర్వాత ఒక 50 ముద్రించకపోతే నీకు ఇదిగో రోగం వచ్చింది అన్నాడు. దాన్ని చెప్పి పక్కన బాధేస్తుంది. దేవునికి స్తోత్రం. టెన్షన్ వచ్చేయాలి మనకు. అది ముద్రించకపోతే ఏదో అయిపోతుంది. ఏంటైంది, డబ్బులు పోతుంది మనకు, అంతకంటే ఏం కాదు. దేవునికి స్తోత్రం. అది బైబుల్లో దేవుడు చెప్పుకుంటే అది చేయాలి, ముద్రిస్తా ఏదో బాధపడు. అది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పలే. మీరు చాలాసార్లు మనుషులు చెప్పి నమ్మకూడదు. మనం దేవుడు చెప్పాడు, మీరు ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి, అది చేయండి. మీకు ఏదో శోధన వచ్చిందంటే కూటం పెట్టండి, మంచి కూటం. ఎందుకు మంచి కూటం? మామూలుగా వచ్చి ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. డబ్బులు పెట్టే అవసరం లేదు, మంచి కూటం. అంటే డబ్బులు ఉంటే పెట్టుకుంటాం అంతే, డబ్బులు లేకపోతే ఏం అవసరం లేదు, మామూలుగా మనం చేసుకుంటాం అంతే. క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా గమనించాల్సింది ఏంటి అని అంటే, ఆయన పై రూపాన్ని చూసే దేవుడు కాదు అని రాశాడు. అక్కడ రాశాడు, ఎలా ఎదగాలంటే దేవుణ్ణి వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను. అంటే చాలా మంది దేవుణ్ణి ఎలా వెతుకుతారు,
అజ్ఞానంగా వెతుకుతారు. దేవుని స్తోత్రం. ఎలా వెతుకుతారు? అజ్ఞానంగా వెతికిన వారిలో అంటే అక్కడ రాసింది స్త్రీలను కానీ అసలు నాకు లేదు. మామూలుగా రాస్తే 10 మంది కన్యకులు పురుషుల గురించి తెలియదు. అక్కడ 10 మంది, ఒక 5 అజ్ఞానం కలిగిన వారు పురుషులు ఉండేవారు, 10 మంది పురుషులు జ్ఞానం లేని వారు అని రాశాడు. అజ్ఞానంగా వెతికారని రాశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి రానోళ్ళు ఎలాగో రాదనుకోండి, వాళ్ళ గురించి కూడా మనం అంటలా. వచ్చిన తర్వాత నువ్వు అజ్ఞానంగా వెతికి ఎవరితోనో మాట్లాడో, ప్రార్థన చేయకోకుండానో, జ్ఞానం లేకుండానో, నీ కుటుంబం గురించి విజ్ఞాపం చేయకుండానో, నీకు సమస్యల గురించి విజ్ఞాపం చేయకుండానో, నీ అవసరత గురించి విజ్ఞాపం చేయకుండానో ఏదో ప్రార్థనకు వచ్చి మనం వెళ్ళిపోతే మనం వివేకం లేకుండా ఈ రాత్రి ఎవరిని వెతికినట్టు? దేవుని వెతికినట్టు. దేవుని వెతకడానికి వచ్చాం, దేవుని అడగడానికి వచ్చాం, దేవుని దగ్గర విజ్ఞాపన చేయడానికి వచ్చాం. జ్ఞానం కలిగి నీ సమయాన్ని ఏం చేయాలి? ఈ రాత్రి నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. నీ సమయాన్ని గడపాలి. అనుకుంటారా? చాలా మంది దేవాలయాలు ఇక్కడ గురించి నేను మాట్లాడుతున్నా కానీ సమయాన్ని దేవాలయాలు కూడా ఏం చేసుకోలేకపోతున్నారు? సద్వినియోగము చేసుకోవాలి. కొంతమంది పడుకునేవారు ఉంటారు, కొంతమంది మాట్లాడేవారు ఉంటారు, కొంతమంది ఊసులు చెప్పేవారు ఉంటారు, కొంతమంది అనాలోచనగా ఉంటారు, కొంతమంది తిరిగేటువంటి వ్యక్తులు ఉంటారు, కొంతమంది సంఘాల్లో, లేదా కొంతమంది ఎప్పుడు వదిలితే వెళ్ళిపోదామని ఆలోచనతో వస్తారు, అనాలోచనతో వస్తారు. ఆ రకంగా దేవాలయానికి రాకూడదు. ఈ రాత్రి యాకోబు ఆయన అంటాడు, ఆయన జ్ఞానం కలిగి ఆ దినాన్ని గడిపాడు, దేవుని వెతికాడు. ఈ రాత్రి నన్ను దీవిస్తే కానీ నేను క్రైస్తవ జీవితంలో దేవుని దగ్గరికి ఎందుకు వచ్చామంటే దేవుడు ఇస్తాడు, ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళడానికి. దేవుని స్తోత్రం. దేవుడు ఇస్తాడని వచ్చాం, దేవుడు వింటాడని వచ్చాం, దేవుడు తీసివేస్తాడు సమస్యలను వచ్చాం, దేవుడు ఆదరిస్తాడని వచ్చాం, దేవుడు బలపరుస్తాడని వచ్చాం, దేవుడు బలాన్ని ఇస్తాడని వచ్చాం. ఆ వివేకం కలిగి రాత్రి ఎవరిని మన దేవుణ్ణి వెనకాలి అని బైబిల్ మనకి సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఇంకో మాట చూస్తే 40వ అధ్యాయము 17వ వచనంలో ఆఖరి మాటను మనం గమనిస్తే, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలుచుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతసేపన్నమాట? ఎంతవరకు ప్రార్థన చేస్తే దేవుడు మనం ఏం చేస్తాడట? తలచుకుంటున్నాడు, తలచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట మీరు చదివిన మీ అందరికి, నాకు కూడా దేవుడు మనం ఏం చేశాడు? తలచుకున్నాడు. కాబట్టే మనం బాగున్నాం. దేవుడు మనం విడిచిపెట్ల, దేవుడు తలంపులో మనం ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను అంటే కొంతమంది ఏమంటారు? ఏదన్నా పరం పోయింది అనుకుని ఏమంటారు? మసాలా ఎక్కువ పరం పోయింది అందుకంటే అవ్వదు, అంతేనా కదా? మసాలా ఎక్కువైపోయింది అనుకుంటే తేలికి వచ్చినప్పుడు పరం పోతుంది అయ్యింది. కానీ మనం ఏమంటాం? ఎవరు తలుచుకోరు మన. దేవుని స్తోత్రం. ఎవరు తలుచుకుంటారు మన? దేవుడు తలుచుకుంటాడు. దేవుడు తలుచుకుంటాడు. అని అన్నాడు, నేను శ్రమల పాలై దీనుడైనప్పుడు ప్రభువు నన్ను తలుచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవ ఆలస్యము చేయకు. కొన్ని విషయాలు ఆలస్యం అవుతున్నా, కొన్ని విషయాల్లో శ్రమ ఉంటున్నా, దావీదు చెప్పాడు, శ్రమ పడటం కూడా నాకేం కలిగింది? మేలు కలిగింది. మేలు కలిగింది. దేవుని కొన్ని శ్రమల్లో దేవుడు మనకి కీడుకు రావు, మేలుకే వస్తే దేవుడు ఏం చేస్తాడు? తలుచుకుంటాడు. ఆలస్యం చేయకుండా త్వరగా పనిచేయమని రాత్రి ఏం చేయాలి? మనం దేవుడిని అడగాలి. దేవుని స్తోత్రం. ఆలస్యం అయితే మనం ఏం చేయలేం, తట్టుకోలేం. ఆలస్యం అయితే ఓపిక నశించుకోవాలి, ఆలస్యం అయితే శక్తి చాలదు మనకి. కాబట్టి రాత్రి మనం దేవుణ్ణి, ప్రభువా నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడగాలి. ఈ కీర్తనలో మనం గమనించినప్పుడు పశ్చాత్తాప ప్రార్థన, దేవుణ్ణి అడిగే ప్రార్థన, లేకపోతే శత్రువుల గురించి క్షమించే ప్రార్థన, ఆఖరిగా మనం వచ్చేటప్పటికి దేవుడు మన తలుచుకుంటున్నాడు అనేటువంటి ప్రార్థన మనం గమనిస్తున్నాం. ఈ రాత్రి ఆ ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని మనం అందరం పొందుకుందాం. దేవుని స్తోత్రం. కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా,